రెండోది ఏంటి, ప్రధానంగా విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు ఏంటి, ఎన్నికలు వస్తున్న సందర్భంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం. మీరు వివిధ దేశాల్లో ఒక్కోసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడంతా ఈ 2 నెలల ముందు, తర్వాత 1 నెల రోజుల తర్వాత కూడా ఇదే విధంగా ఆగిపోతాయి. ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిని నవంబర్లో మేము ఒక జిల్లా రివ్యూ మీటింగ్ చేసుకున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, దీనికి టైం లైన్స్ పెట్టుకుని పనులు మొదలు పెట్టాలని అనుకున్నాం. సరే, మళ్ళీ రివ్యూ చేద్దాము, ఎంతవరకు అయ్యాయని చూస్తే ఫిబ్రవరి నెల వచ్చింది. ఫిబ్రవరి నెల వస్తూనే రివ్యూ మీటింగ్ పెట్టమని చెప్పి నేను కలెక్టర్ గారికి కోరితే సార్ నిన్ననే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది సార్ అని. దేనికి అన్న, ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి సార్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2 నెలలు దానికి పోయింది, మళ్ళీ దాని తర్వాత 1 నెల పోయింది. తర్వాత మొన్న పూర్తిగా వచ్చేసరికి మొన్న ఏప్రిల్ మొదటి వారంలో DDRC మీటింగ్, ఈ లోపల 5 నెలల సమయం కాస్తా పోయింది. 5 నెలల్లో ఈ ఎటువంటి అంతరాయం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సింది ఆ 3 నెలలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి లేకపోవడం వల్ల, వాటి మీద సమీక్ష నిర్వహించడానికి అవకాశం లేకపోవడం వల్ల అధికారులు కూడా అలసత్వం పెరిగింది, ఉదాసీనత జరుగుతుండే తర్వాత చూద్దాంలే అనే భావనలో ఉంటా వచ్చారు. దాని కారణంగా అభివృద్ధి కాస్త కుంటుపడింది. ఈ విధంగా ఒక ఎలక్షన్ మళ్ళీ ఏది ఆ ఎలక్షన్ అక్కడ ఏది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్, మళ్ళీ కొన్ని రోజులు పోతేనే మళ్ళీ టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు పోతూనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ కొన్ని రోజులు పోతూనే స్థానిక సంస్థల ఎలక్షన్ ఉంటాయి. అయితే 5 సంవత్సరాల కాలంలో ఈ రకంగా ఈ సమయాలకే దాదాపు 1 నుంచి 1.5 సంవత్సరం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే వీటికన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఈ అభివృద్ధికి ఎటువంటి అంతరాయం జరగదు.